Hi friends, welcome back to our channel టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. ఓకే, సో థీమ్ 5కి సంబంధించి ఇప్పటి వరకు మన క్లాస్లో 7th క్లాస్ వరకు ఆ థీమ్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేసాం మన ఛానల్లో. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా మన ఛానల్ విజిట్ చేసి ప్రతి థీమ్కి డిఫరెంట్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టినాం. సో ఆ థీమ్కి సంబంధించి 6th నుంచి 8th క్లాస్ వరకు ఏ లెసన్స్ ఉన్నాయో మీకు ఆ ప్లేలిస్ట్లో దొరుకుతాయి. ఓకేనా, సో ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ అనేది చూడండి, మీకు షార్ట్ నోట్స్కైనా రివిజన్కైనా అన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి 8th క్లాస్లో 5th థీమ్కి సంబంధించిన లెసన్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో 8th క్లాస్లో ఈ థీమ్కి సంబంధించిన ఫస్ట్ లెసన్ ఏంటి అంటే సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. సో ఇందులో వచ్చేసి మనకి బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ అండ్ సోషల్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటిదని చెప్పేసి అన్నిటి గురించి చాలా డీటెయిల్గా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. ఇందులో నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ అనేది టెట్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అనేది డిఎస్సికైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఓరియంటలిస్ట్ అంటే ఎవరైతే సాంస్క్రిట్ వర్క్స్ ఉంటాయి కదా, వాటిని ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేస్తారో వాళ్ళని మనము ఓరియంటలిస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇందులో వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్లో ఇద్దరు నేమ్స్ అనేది మెన్షన్ చేసిండ్రు, విలియం జాన్స్ ఇంకా మ్యాక్స్ ముల్లర్ అని చెప్పేసి. ఓకే, సో ఏన్షియంట్లో సాంస్క్రిట్, తమిళ్, తెలుగు, పర్షియన్, అరబిక్ బుక్స్ ఇవన్నీ కూడా యూరోపియన్ లాంగ్వేజెస్కి ట్రాన్స్లేట్ చేశారు ఓరియంటలిస్ట్. ఓకే, సో ఈ యూరోపియన్స్ అనేది ప్రింటింగ్ ప్రెస్ అనేది కూడా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని ద్వారా ఏంటిదంటే న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఇట్లాంటివి పబ్లిష్ అవ్వడము, డిఫరెంట్ ఇండియన్ లాంగ్వేజెస్లో బుక్స్ కూడా పబ్లిష్ అయినాయి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా లో కాస్ట్లో బుక్స్ అనేది అవైలబుల్లోకి రావడం అనేది జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి బ్రహ్మ సమాజ్. సో బ్రహ్మ సమాజ్ వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1828లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, సో ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేసిండ్రు అంటే రాజా రామ్ మోహన్ రాయ్. ఓకేనా, రాజా రామ్ మోహన్ రావ్ అనే అతను ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఏంటిది అది? బ్రహ్మ సమాజ్. ఓకే, నెక్స్ట్ సో ఇతను వచ్చేసి యూనివర్సల్ రిలీజియన్ బేస్డ్ చేసుకొని సుప్రీం గాడ్ ఒక్కడే అనే ప్రిన్సిపల్ మీదనే బిలీవ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ సో రాజా రామ్ మోహన్ రావు వచ్చేసి ఎక్కడ పుట్టిండు అంటే బెంగాల్లో ఇన్ 1772లో పుడితే అయినా 1828లో బ్రహ్మ సమాజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ సో ఇతను వచ్చేసి సాంస్క్రిట్, పర్షియన్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో గ్రేట్ స్కాలర్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇతనికి వచ్చేసి అరబిక్, లాటిన్ అండ్ గ్రీక్ లాంగ్వేజెస్ కూడా తెలుసు. నెక్స్ట్ సో హీ ఆల్సో స్టడీడ్ సెవరల్ రిలీజియస్ ఫిలాసఫీస్ అన్నిటి చదివిండు. లైక్ ఏంటి అంటే హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సూఫిజం ఇట్లాంటి యొక్క ఫిలాసఫీస్ అన్ని కూడా ఇతను చదివిండు. ఓకే, నెక్స్ట్ సో ఇతని యొక్క ఇంపార్టెన్స్, బ్రహ్మ సమాజ్ యొక్క ఇంపార్టెన్స్, ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో ఇతను ఓన్లీ 1 గాడ్ అనే దాని మీదనే ఉంటాడు. సో వర్షిప్పింగ్ ఐడల్స్ కానీ మేకింగ్ సాక్రిఫైసెస్ అనేది ఇన్కరెక్ట్, అంటే తప్పు అని చెప్పేసి ఇతను నమ్ముతాడు. ఓకే, అండ్ అదేవిధంగా ఏ ఒక్క రిలీజియన్ని కూడా మనము క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా చెప్తాడు. ఓకే, నెక్స్ట్ సో హీ రిజెక్టెడ్ ద అథారిటీ ఆఫ్ ప్రీస్ట్, అంటే పంతులు ఉంటారు కదా పూజారులు, వాళ్ళ యొక్క అథారిటీని రిజెక్ట్ చేస్తాడు. సో నెక్స్ట్ సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ రాజా రామ్ మోహన్ రాయ్ ఇన్ 1833లో ఈ బ్రహ్మ సమాజ్ మూవ్మెంట్ అనేది ఎవరు తీసుకున్నారు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ అండ్ కేశవ్ చంద్ర సెన్ వీళ్ళిద్దరూ తీసుకుంటారు. ఎప్పుడు? రాజా రామ్ మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత ఈ బ్రహ్మ సమాజ్ని ఈ మూమెంట్ని దేవేంద్ర ఠాగూర్, కేశవ్ చంద్ర సేన్ అనే వీళ్ళిద్దరూ కూడా ఈ మూమెంట్ని ఫార్వర్డ్ తీసుకెళ్తారు. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సో అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, సో ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేసిన వెంటనే చూడొచ్చు. ఓకే, అండ్ మీకు ఇంకా ఇలాంటి కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటారో అయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలి అనేసి అనుకుంటారో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను కమెంట్కి రిప్లై అనేది ఇస్తా. మీకు సంబంధించి ఇంకా ఏ కంటెంట్ వీడియోస్ కావాలో అవి చేయడానికి అనేది కూడా నేను ట్రై చేస్తా. ఓకే,
ప్రార్థన సమాజ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1867లో ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇట్ వాస్ స్టార్టెడ్ బై ఆర్జీ బందర్కర్ అండ్ ఎంజి రాందే. సో వీళ్ళిద్దరు కలిసి కూడా ప్రార్థన సమాజ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది మొత్తం కూడా ఈ ఐడియా అనేది బ్రహ్మ సమాజ్కి సిమిలర్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదని చెప్పేసి చూద్దాం. సో కేశవ్ సేన్ ఆఫ్ మహారాష్ట్ర లేడ్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ప్రార్థన సమాజ్ ఇన్ బాంబే. ఓకేనా, ప్రార్థన సమాజ్ ఎక్కడ, బాంబే. ఎవరు, కేశవ్ సేన్. ఓకే, నెక్స్ట్ సో కేశవ సేన్ వచ్చేసి ఎవరికి డిసిపుల్ గా ఉంటుండే అని అంటే ఎవరైతే కాళీమాత గోడెసెస్ ని బాగా డివోషన్ గా ప్రేయర్ చేస్తారో ఆయన రామకృష్ణ పరమహంసకి డిసిపుల్ గా ఉంటుండే. ఓకే, నెక్స్ట్ బ్రహ్మ సమాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో బ్రహ్మ సమాజ్ ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అని అంటే కందుకూరి వీరేశలింగం. ఓకేనా, వీరేశలింగము ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మ సమాజ్ చేస్తాడు. ఇంకొక బ్రహ్మ సమాజ్ ఏమో రాజా రామ్మోహన్ రాయ్, అది వచ్చేసి 1828. ఓకేనా, సో దీనికి ఇయర్ అనేది మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేయలేదు. సో రెండు ఉంటాయి కదా, సో మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, అది వచ్చేసి బెంగాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సో అతని యొక్క పూర్తి పేరేంటి, వీరేశలింగంది కందుకూరి వీరేశలింగం అతని యొక్క పూర్తి నేమ్. సో ఇది వచ్చేసి ఎక్కడ, సౌత్ ఇండియాలో ఈ మూమెంట్ రిఫార్మ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ సో కేశవ సేన్ అనేది కూడా అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కందుకూరి వీరేశలింగం మీద కూడా ఎక్కువగా చూపించింది. నెక్స్ట్ సో వీరేశలింగం స్టార్ట్ చేసిన ఈ బ్రహ్మ సమాజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటివి అని అంటే విడో రీమ్యారేజెస్ కానీ అబాలిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ మీద ఎక్కువ ఎఫర్ట్ అనేది ఎక్కువ పెట్టారు. ఓకే, నెక్స్ట్ సో he was a strong advocate of women's education which was forbidden in those days. సో ఆ కాలంలో ఉమెన్ ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతుండే కదా, సో ఇతను వచ్చేసి మొత్తం కూడా ఉమెన్స్ ఎడ్యుకేషన్ కి స్ట్రాంగ్ అడ్వకేటెడ్ గా ఉంటుండే. ఓకే, నెక్స్ట్ సో రామకృష్ణ మిషన్. సో రామకృష్ణ మిషన్ వచ్చేసి ఎవరు స్టార్ట్ చేసిండ్రు అని అంటే స్వామి వివేకానంద స్టార్ట్ చేస్తాడు. సో ఇతను ఎవరు అని అంటే రామకృష్ణ యొక్క డిసిపుల్ అని చెప్పేసి అంటాం, అంటే స్టూడెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎవరు, స్వామి వివేకానంద. ఓకే, నెక్స్ట్ సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో ఈ మిషన్ కి 2 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఓకేనా, రామకృష్ణ మిషన్ అనేది 2 ఆబ్జెక్టివ్స్ మీద స్టార్ట్ చేస్తారు. సో ఆ 2 ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే టు రివైవ్ ఏ రిఫార్మ్డ్ హిందూ రిలీజియన్ ని మళ్ళా మంచిగా చేయాలి అని చెప్పేసి, అండ్ టు ఎంగేజ్ ఇన్ సోషల్ వర్క్ అండ్ సోషల్ సర్వీస్ ఫర్ నేషనల్ రీకన్స్ట్రక్షన్. అందరు కూడా సోషల్ వర్క్ సోషల్ సర్వీస్ లో ఎంగేజ్ అయ్యి ఉండాలి, మన నేషనల్ ని రీకన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పేసి ఈయన చేస్తాడు. ఓకేనా, సో ఇతను హిందూ రిలీజియన్ నే ఎక్కువగా బిలీవ్ చేస్తాడు అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ సో హీ ఎంఫసైజ్డ్ ఆన్ టీచింగ్స్ ఆఫ్ ఉపనిషదస్ యొక్క టీచింగ్స్ మీదనే ఎక్కువగా ఉంటుండే, విచ్ వేర్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ అండ్ ప్రింటెడ్ ఇన్ లార్జ్ నెంబర్స్. సో ఈ ఉపనిషదస్ అన్ని కూడా ట్రాన్స్లేట్ చేసి ఎక్కువగా ప్రింట్ అయినాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో అట్ ద సేమ్ టైమ్ హీ వాంటెడ్ హిందూ రిలీజియన్ టు గెట్ రిడ్ ఆఫ్ రిచువలిజం సూపరిస్టేషన్స్. సో అప్పుడు ఆ కాలంలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి కదా, సో అందులో నుంచి అందరూ కూడా బయటికి రావాలి అని చెప్పేసి ఇతను ఎక్కువగా చేసేవాడు. అండ్ అడాప్ట్ సమ్ ఆఫ్ పాజిటివ్ క్వాలిటీస్ ఆఫ్ యూరోపియన్ కల్చర్ యొక్క కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ ని అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. అవి ఏంటి అంటే లైక్ ఫ్రీడమ్ కానీ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ వర్క్, ఎథిక్, టెక్నాలజీకి ఇంపార్టెన్స్, ఇట్లాంటివి మనం అడాప్ట్ చేసుకోవాలి పాజిటివ్ క్వాలిటీస్ అని చెప్పేసి ఇతను ట్రై చేస్తాడు. ఓకే, నెక్స్ట్ సో హీ వాంటెడ్ ద మిషన్ టు సెట్ అప్ హాస్పిటల్స్, స్కూల్స్, ఆర్ఫనేజెస్ అండ్ ఆల్సో వర్క్ టు బ్రింగ్ రిలీఫ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ ఫెమిన్స్. సో కరువు లాంటి ఫ్లడ్స్ లాంటి ఇట్లాంటి వచ్చినప్పుడు కూడా రిలీఫ్ అనేది ఇవ్వాలి, అట్లాంటి వర్క్స్ చేయాలి అని చెప్పేసి చెప్తాడు. హాస్పిటల్స్, స్కూల్స్, ఆర్ఫనేజెస్ ఇట్లాంటి వాటికి ఈ మిషన్ అనేది ఎక్కువగా సెటప్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్య సమాజ్ వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిండ్రు అని అంటే 1875. ఓకేనా, బ్రహ్మ సమాజ్ ఏమో 1828, ప్రార్థన సమాజ్ ఏమో 1867, ఇది వచ్చేసి ఆర్య సమాజ్ వచ్చేసి 1875. ఓకేనా, సో ఇయర్స్ అనేవి ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని అవి ఎక్కువగా రివైజ్ చేయండి. ఓకేనా, మనకి సోషల్లో ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఆర్య సమాజ్ వచ్చేసి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే స్వామి దయానంద సరస్వతి. ఓకేనా, సో ఎవరు ఎస్టాబ్లిష్ చేసిరు ఆర్య సమాజ్, స్వామి దయానంద సరస్వతి. ఇతని యొక్క ఇయర్స్ వచ్చేసి 1824 to 1883 అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్
సో హీ వాస్ ఏ సోషల్ రిఫార్మర్. ఇతను వచ్చేసి ఒక సోషల్ రిఫార్మర్. ఇతను ఏం రిజెక్ట్ చేసిండు అంటే ఆర్థోడాక్స్ రిచువలిస్టిక్ హిందూయిజం అండ్ బికేమ్ ఏ వాండరింగ్ సన్యాసి. సో హిందూయిజం యొక్క రిచువల్స్ ని రిజెక్ట్ చేసి ఒక సన్యాసిగా తిరుగుతూ ఉండేవాడు. ఓకేనా. నెక్స్ట్, సో ఈ సమాజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. నెక్స్ట్, సో he rejected all later additions to Hindu religion like many gods and goddesses, idols కానీ టెంపుల్స్ ఇట్లాంటివి వర్షిప్ చేయడానికి కూడా అతను రిజెక్ట్ చేసేవాడు అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్, he advocated to worship one supreme god. వన్ సుప్రీం గాడ్ ని వర్షిప్ చేయాలి అని చెప్పేసి చెప్తాడు. ఎవరు? స్వామి దయానంద్ సరస్వతి. అండ్ రాజా రామ్మోహన్ రాయ్ కూడా ఓన్లీ సుప్రీం గాడ్ ఒకరినే ప్రేయర్ చేయాలని చెప్పేసి కూడా చెప్తాడు. ఓకే. నెక్స్ట్, సో హీ వాంటెడ్ హిందూస్ హూ హ్యాడ్ కన్వర్టెడ్ టు అదర్ రిలీజియన్స్ టు రిటర్న్ టు హిందూయిజం బేస్డ్ ఆన్ ద వేదాస్. ఎవరైతే హిందూస్ వేరే రిలీజియన్ కి కన్వర్ట్ అవుతారో వాళ్ళని రిటర్న్ హిందూయిజం కి కన్వర్ట్ కావాలి యాజ్ పర్ ద వేదాస్ అని చెప్పేసి చెప్తాడు. నెక్స్ట్, హీ రోట్ ఏ బుక్ కాల్డ్ సత్యార్థ ప్రకాష్. ఓకేనా. సత్యార్థ ప్రకాష్ రాసింది ఎవరు? స్వామి దయానంద సరస్వతి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సరస్వతి సత్య అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్, సో దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్ వచ్చేసి ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే హూ ఈస్ ద ఫాలోవర్ ఆఫ్ స్వామి దయానంద్ సరస్వతి అయిన ఫాలోవర్ ఈ దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే. సో ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసిండ్రు అని అంటే పంజాబ్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఈ స్కూల్ యొక్క పర్పస్ ఏంటి? టు ఎడ్యుకేట్ చిల్డ్రన్ ఇన్ మోడర్న్ సబ్జెక్ట్స్ లో ఎడ్యుకేట్ చేస్తూ అండ్ ద సేమ్ టైం కీప్ దెమ్ ఇన్ టచ్ విత్ ద రిలీజియన్ అండ్ కల్చర్. అటు మోడర్న్ సబ్జెక్ట్ లో ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ మన రిలీజియన్ ఇంకా కల్చర్ లో కూడా టచ్ అనేది ఉండే విధంగా ఈ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. నెక్స్ట్, గురుకుల కాంగేరి యూనివర్సిటీ. ఓకేనా. గురుకుల్ కాంగేరి యూనివర్సిటీ. సో కొంతమంది ఏమని అనుకున్నారంటే అందరూ కూడా టీచింగ్స్ అనేవి వేదిక్ రిలీజియన్ లోనే ఉండాలి, నాట్ ఇన్ మోడర్న్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి కొంతమంది ఫోకస్ చేసారు. ఓకే. సో ఈ గురుకుల్ కాంగేర్ యూనివర్సిటీ వచ్చేసి ఎక్కడ సెటప్ అయింది అంటే హరిద్వార్. ఓకేనా. నెక్స్ట్, దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్ ఎక్కడ? మనకి పంజాబ్. ఈ గురుకుల్ కాంగేర్ యూనివర్సిటీ వచ్చేసి హరిద్వార్. ఇవి అనేది గుర్తుంచుకోండి ప్లేసెస్. ఓకే. నెక్స్ట్, సో ద సూపర్విజన్ ఆఫ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 రివోల్ట్ లో కొంచెము ముస్లిమ్స్ ఇంకా బ్రిటిష్ మధ్య ఒక బిటర్నెస్ అనేది క్రియేట్ అయింది. సో దాని ద్వారా ఏంటి అంటే మోస్ట్ మాల్వీస్ వేర్ అపోజ్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. చాలా మంది ముస్లిమ్స్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కి డిఫరెంట్ గా ఉండేవాళ్ళు. అండ్ ఫెల్ట్ టీచింగ్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఫిలాసఫీ వేర్ కాంట్రరీ టు ఇస్లామిక్ టెన్స్. ఇస్లామిక్ వాళ్ళకి మోడర్న్ సైన్స్ కానీ ఫిలాసఫీ టీచ్ చేయడము కరెక్ట్ కాదని చెప్పేసి నమ్మేవాళ్ళు. సో దాంట్లోనే మనకి వచ్చింది మూమెంట్స్, అలిగ్రమ్ మూమెంట్. సో ఇది వచ్చేసి ఎవరు స్టార్ట్ చేసిండ్రు అని అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇతని యొక్క ఇయర్ 1817 1898 అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్, సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే సో హీ స్టార్టెడ్ దిస్ మూవ్మెంట్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ సోషల్ రిఫార్మ్ అమాంగ్ ద ముస్లిమ్స్. మోడర్న్ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ అవ్వడానికి అండ్ సోషల్ రిఫార్మ్స్ అమాంగ్ ద ముస్లిం లో స్ప్రెడ్ అవ్వడానికి ఈ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఓకే. సో హీ వాస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ కి ఎక్కువగా ఫేవర్ ఉండేవాళ్ళు. ఎవరైతే పర్దా సిస్టమ్ అనేది ఉంటది కదా అది అబాలిష్ చేసిండు. ఓకే. నెక్స్ట్, సో in 1864 Sir Syed promoted a scientific society which translated many scientific works into ఉర్దూ. ఓకేనా. ఏవైతే కొన్ని సైంటిఫిక్ వర్క్స్ ఉంటాయి అవి ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేసి సైంటిఫిక్ సొసైటీని ప్రమోట్ చేసిండు. ఓకేనా. ఆ ఉర్దూ వర్క్స్ అన్ని కూడా పబ్లిష్ చేసిండు. ఎవరు? సర్ సయ్యద్. ఓకేనా. నెక్స్ట్, మొహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్. సో ఇది వచ్చేసి ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అని అంటే it is established in 1875. ఓకే, బై సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇతనే ఇది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్, ఇంపార్టెన్స్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే టు టీచ్ ఇంగ్లీష్ అండ్ సైన్స్ బట్ ఇన్ ఇస్లామిక్ అట్మాస్ఫియర్. ఇస్లామిక్ అట్మాస్ఫియర్ లోనే ఇంగ్లీష్ ఇంకా సైన్స్ అనేది టీచ్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. దీని యొక్క ఇంపార్టెన్స్. ఇన్ కోర్స్ ఆఫ్ దిస్ టైమ్ దిస్ బికేమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండియన్ ముస్లిమ్స్. ఏంటిది? మొహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్. అదనేది ముస్లిమ్స్, ఇండియన్ ముస్లిమ్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గా మారింది. ఓకే.
నెక్స్ట్ సో ఇట్ లేటర్ డెవలప్డ్ ఇంటూ అలీగ్రా ముస్లిం యూనివర్సిటీ. ఓకేనా, తర్వాత దీన్ని ఏ విధంగా డెవలప్ చేసిండు, అలీగ్రా ముస్లిం యూనివర్సిటీగా డెవలప్ చేసిండ్రు. ఏదది, మొహమ్మద్దీన్ ఆంగ్లో ఓరియంటల్ ని. ఓకే, నెక్స్ట్ సత్య శోధక్ సమాజ్. సో సత్య శోధక్ సమాజ్ వచ్చేసి ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు, జ్యోతిబా పూలే ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇతని యొక్క ఇయర్ వచ్చేసి 1827 1890. ఓకే, నెక్స్ట్ సో జ్యోతిబా పూలే వచ్చేసి ఎక్కడ బోర్న్ అయింది, మహారాష్ట్రలో పుడతాడు. ఓకే, సో హీ స్టడీడ్ ఇన్ స్కూల్ సెటప్డ్ బై ద క్రిస్టియన్ మిషనరీస్. ఎవరైతే స్కూల్ సెటప్ చేసినో ఆ స్కూల్లో ఇతను చదువుతాడు. నెక్స్ట్ సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో సత్య శోధక్ సమాజ్ అనేది ఎందుకు బిల్డ్ చేసిండు జ్యోతిబా పూలే అని అంటే, ఒక న్యూ సొసైటీని బిల్డ్ చేయడం కోసం, ఆ సొసైటీ అంతా కూడా ట్రూత్ ఇంకా ఈక్వాలిటీ మీదనే బేస్ చేసుకొని ఉండే విధంగా బిల్డ్ చేయడం కోసము ఈ సత్య శోధక్ సమాజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఓకే, సో హీ ప్రపోజ్డ్ దట్ శుద్రాస్, ఎవరైతే 4th కేటగిరీ ఉంటారో శుద్రాస్ అండ్ అతి శుద్రాస్ షుడ్ యూనిట్ టు ఛాలెంజ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వాళ్ళంతా కూడా ఒకటే అనే విధంగా రావడం కోసం అందరినీ కల్పిస్తాడు. ఓకే, నెక్స్ట్ సో హీ అండ్ హిస్ వైఫ్ సావిత్రిబాయి పూలే స్టార్టెడ్ ఏ స్కూల్ ఫర్ గర్ల్స్ ఆఫ్ మహారా అండ్ మంగ క్యాస్ట్ విచ్ వేర్ కన్సిడర్డ్ అన్టచబుల్ క్యాస్ట్ యొక్క గర్ల్స్ కి కూడా వీళ్ళు స్కూల్ అనేది స్టార్ట్ చేసారు. ఎవరు, జ్యోతిబా పూలే ఇంకా సావిత్రిబాయి పూలే, వీళ్ళిద్దరు కూడా స్కూల్ అనేది స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ పూలే రోట్ సెవెరల్ బుక్స్ లైక్ గులాం గిరి. ఓకేనా, సో ఇది వచ్చేసి క్యాస్ట్ సిస్టమ్ ని అటాకింగ్ చేసే విధంగా ఇదంతా బుక్ అనేది ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసి పూలే వచ్చేసి సత్యశోధక్ సమాజ్ ఇవంతా కూడా స్పెషల్ స్కూల్స్, కాలేజెస్, లో క్యాస్ట్ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్, టీచర్స్ ని కూడా లో క్యాస్ట్ నుంచి తీసుకోవడము, అండ్ వాళ్ళకి ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ, డిబేట్స్ కానీ, పబ్లిక్ స్పీకింగ్స్, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ కూడా లో క్యాస్ట్ వాళ్ళకి వచ్చే విధంగా ఈ సత్యశోధక్ సమాజ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ద స్ట్రగుల్ అగెనిస్ట్ ది క్యాస్ట్ సిస్టమ్. సో ఇది ఎవరు స్టార్ట్ చేసిండ్రు అని అంటే నారాయణ గురు. సో ఇతని యొక్క ఇయర్ వచ్చేసి 1856 టు 1928 అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఓకేనా, సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, నారాయణ గురు వాస్ ఏ రిలీజియస్ లీడర్. ఇతను వచ్చేసి ఏంటి, రిలీజియస్ లీడర్. సో ఇతను ఏం ప్రీచ్ చేసిండు అని అంటే వన్ జాతి, వన్ గాడ్, వన్ రిలీజియన్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఈయన ప్రీచ్ చేస్తారు. అది ప్రీచ్ చేసింది ఎవరు, నారాయణ గురు. వన్ జాతి, వన్ గాడ్, వన్ రిలీజియన్. సో ఇవి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. నేను టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి పాయింట్ ఏది కూడా మిస్ చేయకుండా ఈ లెసన్ లో అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ప్రతి ఒక్క పాయింట్ ని మీరు ఎంత రివైజ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ లెసన్ నుంచి మాక్సిమం ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 1 మార్క్ మనకి ఒక్కొక్క లెసన్ నుంచే ఒక్కొక్క క్వశ్చన్ అనేది వస్తుంది కాబట్టి సో ఎవ్రీ లెసన్ అనేది ఇంపార్టెంట్. ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఈ లెసన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డిఎస్సికైనా టెట్కైనా ఖచ్చితంగా 1 మార్క్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో నారాయణ గురు వచ్చేసి ఈజ్వా కమ్యూనిటీ వాళ్ళకి మేకింగ్ లిక్కర్ కానీ, యానిమల్ సాక్రిఫైసెస్ ఇట్లాంటివి యొక్క ప్రాక్టీసెస్ అనేవి వదిలేయాలి అని చెప్పేసి చెప్తాడు. అండ్ అదే విధంగా ఇతను కొన్ని టెంపుల్స్ కూడా బిల్డ్ చేస్తాడు. ఎట్లా అంటే పంతులు వాళ్ళు, బ్రాహ్మిన్స్ వాళ్ళు, వాళ్ళ యొక్క అథారిటీ లేకుండా టెంపుల్స్ అనేవి రన్ అవుతాయి. అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు, ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు, ఆ విధంగా ఉంటాయి. సో ఇతను వచ్చేసి స్కూల్స్ బిల్డ్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు మోర్ దెన్ ద టెంపుల్స్ కంటే స్కూల్స్ బిల్డ్ చేయడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవాడు. ఓకే, నెక్స్ట్ సో ఫైటింగ్ ఫర్ ద డౌన్ ట్రోడెన్ అండ్ వీకర్ సెక్షన్స్ కి ఒక ఫైటింగ్ అనేది చెప్పేసి చూద్దాం. సో ఇది ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇతని గురించి మనకి స్టోరీ అంతా తెలుసు, అవునా. సో ఇతని యొక్క ఇయర్ వచ్చేసి 1891 1956. నెక్స్ట్ హీ వాస్ బోర్న్ ఇన్ మహారాష్ట్ర. ఓకేనా, ఇతను ఎక్కడ పుడతాడు, మహారాష్ట్రలో పుడతాడు. నెక్స్ట్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ఇన్ 1947 అంబేద్కర్ వాస్ ఇన్వైటెడ్ టు సర్వ్ యాజ్ ద నేషన్స్ ఫస్ట్ లా మినిస్టర్. ఫస్ట్ లా మినిస్టర్ ఎవరు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత,
అంబేద్కర్. ఓకే, సో ఈ పాయింట్స్ అనేటివి గుర్తుంచుకోవాలి. ఏ విధంగా అడగొచ్చు అని అంటే అంబేద్కర్ కి సంబంధించి ఇన్కరెక్ట్ ఏంటి ఆప్షన్స్ లో అని చెప్పేసి అడగొచ్చు. సో ఆ విధంగా మనం పెట్టాలంటే అతని యొక్క ప్రతి ఒక్క పాయింట్, అతని యొక్క ప్రతి ఒక్క సర్వీస్ ఏంటిదని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, అంబేద్కర్ వాస్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ. మనందరికీ తెలిసిందే డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క కాన్స్టిట్యూషన్ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ నామినేటెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టు రైట్ ఇండియాస్ న్యూ కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్, సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఓవర్కమింగ్ న్యూమరస్ సోషల్ అండ్ ఫైనాన్షియల్ obstacles, Ambedkar became one of the first Dalit టు obtain కాలేజ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో ఇతను దళిత్ క్యాస్ట్ నుంచి వస్తారు కదా, సో దానికి సంబంధించి సోషల్ కానీ ఫినాన్షియల్ ఇట్లాంటివి ఉంటాయి కదా క్రైసిస్ అలాంటి, అట్లాంటికి సంబంధించి కాలేజ్ అనేది ఇండియాలో అందరికీ ఎడ్యుకేషన్ రావాలి అని చెప్పేసి ఇతను ఫస్ట్ దళిత్ కాలేజ్ అనేది రావడానికి. ఓకే, నెక్స్ట్, సో ఇన్ 1927 హీ బిగిన్ పబ్లిక్ మూమెంట్స్. 1927 నుంచి పబ్లిక్ మూమెంట్స్ అనేది స్టార్ట్ చేసిండు. దేనికోసము అని అంటే రైట్స్ ఆఫ్ దళిత్స్ టు యూజ్ పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ రిసోర్సెస్ అండ్ ఎంటర్ హిందూ టెంపుల్స్. సో ఆ కాలంలో దళిత్స్ ని వాటర్ తాగడానికి కానీ టెంపుల్స్కి వెళ్ళడానికి కానీ ఇట్లా అందరి మధ్యలో సొసైటీలో ఉండడానికి వాళ్ళకి ఎక్కువగా చిన్న చూపు అనేది చూసేవాళ్ళు. సో అందుకని 1927లో అంబేద్కర్ పబ్లిక్ మూవ్మెంట్స్ స్టార్ట్ చేయడం అనేది చేసిండు. సో దేనికోసము? దళిత్స్ కి ఒక రైట్స్ కోసమే ఇతను మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్, ఇన్ వ్యూ ఆఫ్ హిస్ రోల్ ఇన్ మొబిలైజింగ్ ద దళిత్స్, he was invited in 1932 by colonial government to a conference on పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో ఇండియా యొక్క పొలిటికల్ ఫ్యూచర్ కాన్ఫరెన్స్ కి 1932లో అంబేద్కర్ ని పిలిచారు. ఓకే, నెక్స్ట్, సో హీ ఆర్గ్యూడ్ దట్ ద దళిత్స్ షుడ్ ఓట్ సపరేట్లీ ఫర్ దళిత్ క్యాండిడేట్స్ టు లెజిస్లేచర్. సో మనకి ఎవరైతే లెజిస్లేటర్స్ ఉంటారో వాళ్ళకి దళిత్స్ ఉండాలి, వాళ్ళకి సపరేట్ దళిత్ క్యాండిడేట్స్ మాత్రమే ఓటింగ్ అనేది చేయాలి అని చెప్పేసి ఇతను ఆర్గ్యూ చేస్తాడు. నెక్స్ట్, హీ ఫౌండ్ అండ్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ టు రిప్రజెంట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద దళిత్స్. ఓకేనా, సో ఇతను ఇండిపెండెంట్ పార్టీ అనేది ఫౌండ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ హీ కన్వర్టెడ్ టు బుద్ధిజం. సో అంబేద్కర్ తన యొక్క లైఫ్ చివరిలో దేంట్లో కన్వర్ట్ అవుతాడు? బుద్ధిజం లోకి కన్వర్ట్ అవుతాడు. ఓకే, నెక్స్ట్, ద ఫైట్ అగైనెస్ట్ అన్టచబిలిటీ. సో ఇది వచ్చేసి ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అని అంటే గాంధీజీ ఎస్టాబ్లిష్ చేస్తాడు. 1932లో ద ఫైట్ అగైనెస్ట్ అన్టచబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎవరు? గాంధీజీ. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదని చెప్పేసి చూద్దాం. సో హీ కాల్డ్ అన్టచబుల్ క్యాస్ట్ యాజ్ హరిజన్స్ ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్. అన్టచబుల్ క్యాస్ట్ వాళ్ళని గాంధీజీ ఏమని పేరు పెట్టిండో హరిజన్స్ లేదా పీపుల్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి చెప్తాడు. సో ఇతడు ఏం చేస్తాడు అంటే టెంపుల్స్కి వెళ్ళడానికి కానీ స్కూల్స్కి కానీ వాటర్ రిసోర్సెస్కి కానీ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి అని చెప్పేసి ఇతను ట్రై చేస్తాడు. ఓకే, సో ఇది మొత్తం కూడా కాంగ్రెస్ అనేది ఒక పెద్ద ఎత్తున తీసుకెళ్ళింది. ఇట్ హెల్ప్ టు బ్రింగ్ మిలియన్స్ ఆఫ్ దళిత్స్ ఇంటూ నేషనల్ మూవ్మెంట్. నేషనల్ మూవ్మెంట్కి మిలియన్స్ ఆఫ్ దళిత్స్ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, సో ఇంకా కొన్ని ఉన్నాయి క్యాస్ట్ సిస్టమ్కి సంబంధించి ఉన్నాయి, అండ్ సోషల్ రిఫార్మ్స్ అండ్ ఉమెన్స్ కి సంబంధించి ఉన్నాయి, ఉమెన్ రిఫార్మ్స్ ఉన్నాయి. వాటి గురించి నేను నెక్స్ట్ పార్ట్ లో అనేది అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెము చాలా పెద్ద లెసన్ కదా. సో మనకి చాలా పాయింట్స్ ఉంటాయి, అన్నీ ఒకటేసారి అని అంటే కూడా మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో నేను ఈ లెసన్ అనేది 2 parts గా కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. సో నెక్స్ట్ పార్ట్ లో వచ్చేసి ఈ లెసన్ మొత్తం కూడా ఈ థీమ్ కి సంబంధించి అన్ని లెసన్స్ అనేవి 6th నుంచి 8th క్లాస్ వరకు నెక్స్ట్ వీడియో తోటి కంప్లీట్ అవుతుంది. ఓకే, so friends, don't forget to like, share, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.